గంగా భవాని అనే ఈ బిడ్డను మీ కోడలుగా చేసుకోవడానికి మీరు సమ్మతిస్తున్నారా? పూర్తిగా మీరు ఇస్తున్నారా? ఏ అర్థం మరి కోడలుగా చేసుకోవడానికి రమేష్ గారు కానీ అలాగే కోడేశ్వర గారు కానీ ఏ అభ్యంతరం మాకు లేదని సంపూర్ణ సమ్మతమని వారు తమ అనుమతిని తెలియపరిచారు. అలాగే ఈ సమయంలో పెళ్లి కుమార్తె తరఫున వచ్చిన మార్పు సోదరులు మీరు కూడా సతీష్ని అల్లుడిగా చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేదు కదా? మీ కుమార్తెలు ఎంత తరఫున వచ్చినా మీరు ఆమెను ఆ చేతికి ఇవ్వడానికి మీకు అభ్యంతరం లేదు కదా? మీకు కూడా అభ్యంతరం లేదు కదా? పూర్తి సంబంధాలు మీరు కూడా చెప్పండి. సంతోషం, చాలా సంతోషం. ఈ సమయంలో తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళు కూడా మాకే అభ్యంతరం లేదని వాళ్ళ సమ్మతిని మన ఎంత తెలియజేసి కాబట్టి సపోర్ట్ పెట్టి మనకు కూడా మామూలుగా అదే సంతోషం. ఈ సమయంలో మన మధ్య ఉన్న మరి పెళ్లి కుమార్తె తరఫున వచ్చిన వారు అలాగే పెళ్లి కుమార్తె తరఫున వచ్చిన ముందుకు వచ్చి ఈ సమయంలో పెళ్లి కుమార్తె తరఫున వచ్చిన వారు మార్పు సోదర కుమార్తెను మరి కుడిమస్తం చేసుకొని పెళ్లి కుమారుడు చేతిలో మరి వారి సంపూర్ణ ఇష్టంతో ఆ చేతిలో పెట్టారు. వారి మాత్రం అందరూ చప్పట్లు బట్టి దేవుడు సంతోషం. మంచి సమయంలో ఉన్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు వారి పేరిట దేవుని సమక్షంలో సంఘం ఏర్పాటులో బంధువుల మధ్య, సంఘాల మధ్య, స్నేహితుల మధ్య మరి విధంగా తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేయడానికి నేను సిద్ధపడతా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని పెట్టి అభిషేకాన్ని పెట్టి 2010 సంవత్సరం నవంబర్ నెలలో ప్రభుత్వం అధికారులు నేను మ్యారేజ్ చేయడానికి లైసెన్స్ నాకు అప్లై చేశారు. లైసెన్స్ నాకు ఇచ్చారు. 2012 10వ సంవత్సరం నుంచి కూడా వివాహం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన మొదటి దేవుడు ఇచ్చిన అధికారం పెట్టి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన లైసెన్స్ పెట్టి వివాహం మీ అందరి సమక్షంలో చేయడానికి నేను సిద్ధపడతాను. హల్లెలూయా. నేను వివాహం చేయడం మీకు ఎవరికి అభ్యంతరం లేదుగా? లేకపోతే సంతోషంలో సాధ్యత హల్లెలూయా. సంతోషం నాకు ఇచ్చిన అధికారం బట్టి వివాహం నేను చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్య ఉన్న మరి పెళ్లి కుమారుడు సతీష్, పెళ్లి కుమార్తె వధువు గంగా భవాని మన మధ్య ఉన్నారు. మొదటగా పెళ్లి కుమార్తె ప్రదానం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొదటగా పెళ్లి కుమారుడు మరి దేవుని సన్నిధిలో మనందరం కూడా మన పెళ్లి ప్రమాణాన్ని మన ఎదురు చేయకుండా దయచేసి మన సరిగ్గా ఆలోచించగలుగుతుందా? సంతోషం. సరిగా ఆలోచించండి. సతీశ్వరుడు నేను గంగా భవాని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కరువుకైనను దేనికైనను వ్యాధులను బాధలను ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించడై నా బాధ్యతగా నా సమభాగస్తురాలిగా అంగీకరించుతున్నాను. విలాగులు జరిగించునని దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో సంఘం ఎదుట సేవకుల ఎదుట బంధువుల ఎదుట
తల్లిదండ్రులు ఎదుట ప్రమాణం చేస్తున్నాను. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి జ్ఞాపకం చేయండి. ఈ సమయంలో మన మధ్యన పెళ్లి కుమార్తె కూడా తన యొక్క వివాహ ప్రమాణాన్ని మన ఎదురు చేయలే ప్రసక్తే లేదు. చేపట్టించిన వాళ్ళకి అసలు నేను వరంలో అదే రైట్. ఈ సమయంలో పెళ్లి కుమార్తె గంగా భవాని కూడా తన ప్రమాణాన్ని ఎంతో ఇష్టపడి చేసుకుంటున్న సతీష్ కూడా ప్రమాణం చేస్తాం ఈ రోజున దేవుని సమక్షంలో. గంగా భవాని అని నేను, సతీష్ అని నిన్ను ఇది వదులుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగికైనను లేవికైనను వ్యాధి అందును బాధ ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నేను ప్రేమించి సంరక్షించడమే నా భర్తగా నా యజమానుడిగా నేను అంగీకరించుతున్నాను. ఇలాగున జరిగించునని దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో సంఘం ఎదుట సేవకుల ఎదుట బంధువుల ఎదుట అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. చెప్పబడుతుంది. హల్లెలూయా. సమయంలో చాలా చక్కగా వారు పెళ్లి ప్రమాణాలు చేశారు. నేను అనుకున్న దాంట్లో చాలా బాగా జరిగినట్టు కూడా సతీష్ కన్నా కూడా గంగాభావానికి బాగా చెప్పేసి ఏమనుకున్నా సరే. కాబట్టి ఈ సమయంలో మన మధ్య ఉన్న కార్యక్రమాలు మనం విన్నాం. ఈ సమయంలో మరి ప్రమాణాలు పెళ్లి ప్రమాణాలు మనం ఎదురు చేశారు కనుక, తన భార్యగా తను స్వీకరించాడు కనుక మరి ముసుగులో ఉన్న తనని ఈ సమయంలో మన ఎదుట అందరికి కూడా చూపించడానికి పెళ్లి కుమారుడే మేలు ముసుగు తీసుకెస్తారు. మనందరం కూడా చూపిస్తారు. అందరూ కూడా బ్యాక్ చేయాలి. పట్టుకుని ఒకసారి హల్లెలూయా. ఈ సమయంలో సాంప్రదాయ ప్రకారంగా మరి ఆ విధంగా నిత్య నిబంధనకు గుర్తుగా వివాహ మంగళసూత్రమైన పెళ్లి కుమార్తెకి కట్టుచుండగా చిన్న ప్రమాణం నేను చేపిస్తాను. ఆ ప్రమాణం చేయించుండగా మంగళసూత్రము పెళ్లి కుమార్తె మెడలో వారికి కడతారు. నైట్ పెట్టుకోవడం రైట్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. సుగమ రాష్ట్రం గారు చిన్న ప్రార్థన చేస్తారు. మంగళసూత్రం
ఈ సమయాన్ని బట్టి కొందరు మన విశ్వధర్మైన ఘనమైన కార్యక్రమాన్ని అందరి మధ్య తండ్రి సంవత్సరం బంధువులు స్నేహితులు సంఘస్థులు గ్రామస్తులు అనేక మంది తండ్రి ఘనంగా జరిగిస్తున్నారు బట్టి కొందరు తోడేమో కొంతమంది సభలో ప్రభావ తల్లి ప్రభావ మంగళసూత్రం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇక 3 గంటల వాడు త్వరగా తిరిగిపోదని మాకు సర్వీసులు కాబట్టి ఈ సభలో తల్లి సతీష్ బట్టి గంగాబాబు మీరు జ్ఞాపకం చేసుకుని తాడు పెళ్లి కుమారు కట్టించిన కదా దేవుడి 3 గంటల త్వరగా తిరిగిపోయి మాకు సర్వీసు విధంగా 3వ తాడుగా మీరు ఉండి ప్రభావ అభిషేక్ రాబోయే అనేక మాదిరిగా సాక్షాత్తంగా మీరు బట్టి మీరు చూసుకోవాలి సాక్షి బలమైన జీవితము మాదిరిగా జీవించడానికి సహాయం సమస్త గణతాన్ని మీరే పొందని మీ చేతులు కాబట్టి 3వ తాడుగా మీరు ఉండి మీరు బలపరిచి గణపతి మహాత్ములు వారికి సహాయం పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట ఉంది. 3 పేటల నాడు త్వరగా తెగిపోదని బైబిల్ సెలవిచ్చినట్టుగా ఇందాక వాక్యం చెప్పినట్టుగా మొదటి పేట పెళ్లి కుమారుడు అయితే మొదటి ముడి, రెండవ ముడి పెళ్లి కుమార్తె అయితే 3వ ముడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండాలని మంచి ఉద్దేశంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వీరిద్దరి మధ్య కూడా ఈ 3 పేటల నాటుగా ఎలా పటిష్టంగా ఉంటుందో వారి వివాహ బంధం కూడా బ్రతుకాల మధ్య అలా పటిష్టముగా ఎవరు విడదీయలే బంధముగా కొనసాగించబడాలని మనస్ఫూర్తిగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు కూడా అలా కొనసాగాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ సమయంలో పెళ్లి కుమారుడు మంగళసూత్రము కట్టుచుండగా గట్టి నాలుగు కావాలి దగ్గర మైక్ దగ్గర పెళ్లి కుమారుడు దగ్గర పెట్టాలి. రైట్ పెళ్లి చేయబోతున్నాడు. మైక్ ఎత్తి పెట్టాము. దయచేసి ప్రమాణం చెప్పాయా? నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు నేను చేసిన ప్రమాణములకు గుర్తుగా ఈ మంగళసూత్రము ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరంతో కనపరిచి నా ఆస్తి అంతటిలో అన్ని విషయములలో బ్రతుకాల మధ్య పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. చెప్పబడ్డాను.
సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి దగ్గర ఉన్న చక్కని పూలదండలు కూడా అలంకరించబడి దండ కూడా మార్చుకోవడం జరుగుతుంది. మాట చెప్తున్నాను, నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు నేను చేసిన ప్రమాణాలకు గుర్తుగా ఈ పూలదండలో ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరంతో నేను గణపరిచి బ్రతుకు కాలమంతా అన్ని విషయములను మీకు పారిభాగస్తురాలిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. స్థిరమైన ప్రేమకు చేసిన ప్రమాణములకు గుర్తుగా ఈ యొక్క పూలదండను ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరంతో నేను గణపరిచి బ్రతుకాలం వద్ద నేను పాలిభాగస్తురాలిగా చేసుకొచ్చున్నాను. చక్కని ప్రమాణాలు పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ చక్కని ప్రమాణాలు తీసుకొని వారిద్దరు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ సమయంలో భార్యాభర్తలుగా జతపరచబడ్డారు. ఇంట్లో ఈ మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషులు కూడా వేరుపరచకూడదు. సతీష్ గంగాబాబు వివాహం సమ్మతించి ఒకరికొకరు దేవుడి సన్నిధిలో సంఘం ఎదుట, బంధువులు ఎదుట, గ్రామస్తులు ఎదుట చేసిన ప్రమాణాలు చేయడం ద్వారా వారి యొక్క ప్రేమను తెలియపరిచి ఉన్నారు. కనుక వీరెదురుని కూడా దేవుని పేరిట భార్యాభర్తలుగా ప్రభు నాకు ఇచ్చిన అధికారంతో నాకు ఇచ్చిన లైసెన్సులు పెట్టి మీ అందరి సమక్షంలో భార్యాభర్తలుగా ప్రకటించుతున్నాను. హల్లెలూయా. అంతేకాకుండా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వీరిద్దరిని ఈ రోజు నుంచి భార్యాభర్తలుగా ప్రకటించుతున్నాను. ఆమేన్. చప్పట్లు కొడుతున్నాను దయచేసి. ఈ సమయంలో నేను ప్రార్థన చేసి మరి ఆ విధంగా శతకాల కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమం మనం ఏర్పాటు చేద్దాం. పరిశుద్ధ ప్రార్థన చేద్దాం. మీరు కూడా దయచేసి అందరూ కూడా ఏకీపించి మీ కుడి హస్తాలు కొంచెం స్టేజ్ వైపు పిల్లలు దీవించినట్టుగా ప్రతి వారు కూడా ఎవరైనా పర్లేదు పిల్లలు దీవించడం చక్కగా మీ కుడి హస్తాలు చాపి ముందుకి నాతో పాటు ప్రార్థన ఏకీపించడం దయచేస్తాము. అందరూ కూడా ఇద్దరు మోకాడు
పరిశుద్ధ ప్రజల మా ప్రభావ పర్వతమందరూ మా తండ్రి మీ శ్రేష్టమైన పొందాలయ్యా. మరో చక్కని సమయం ప్రభు అవకాశం నాకు మాకు ఇచ్చినందుకు 3వ తారీఖు 2వ నెల 2020 సంవత్సరం సోమవారం నా తండ్రి ఏర్పాటు చేసిన వివాహ కార్యక్రమం వేలాది వందనాలైనా సమస్తము మీ చిత్త ప్రకారం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేశాను. ఈ సమయంలో ప్రభావ సతీష్ బట్టి గంగాభావం బట్టి వారిద్దరు కూడా ప్రభావ యేసుక్రీస్తు వారి పెట్ట నాకంటే సత్పరచుండగా నా తండ్రి సహాయం సిద్ధపరచండి. ఇది మొదలుకొని భార్య భర్తగా అయా వారిని ప్రకటించుతున్నాం, వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ఇది మొదలుకొని వారి ధర్మాలు లేఖనాలు ఏమైతే సమీక్షలు వారి ధర్మంలో చక్కగా నెరవేర్చడానికి సహాయం సిద్ధపరచండి. మరి సతీష్ భర్తగా అన్ని విషయంలో కూడా తన భార్యను ప్రేమించే వ్యక్తిగా, అలాగే గంగాపావని కూడా భార్యగా తన భర్తను అన్ని విషయాలు విధేయత కలిగి తన భర్తకు లోబడి అయా అడుగుదలకు నడిచేటట్టుగా వీరు ఎవరి ధర్మం వారు చక్కగా నెరవేర్చడానికి సహాయం దయచేయండి. మీ కృపైనా నిరంతరం తోరించమని అయా ముందు ఆశీర్వాదాలు బిడ్డలపై దయచేయమని రాబోయే దినాలు చక్కగా మంచి పేరు అయా ఈ కుటుంబం తెచ్చుకోవడానికి సహాయం దయచేయమని సేవపరచలు చక్కని పనులపై బిడ్డలు మీరు బాగా వాడుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావం నిశ్చయముగా మీ నామానికి విజయపడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి పెట్టుకున్నాను. యేసు రక్తమే ఇచ్చేయండి, శివ రక్తమే ఇచ్చేయండి, ప్రవేశిస్తున్నాము సంపూర్ణ విజయం కలిగినాక. హల్లెలూయా హల్లెలూయా. మేడం ఇలా ఒక వచ్చిన వాడతాం ఈ సమయం